హాయ్ నేను మీ భరద్వాజ్ వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం రావడం జరిగిందండి। ఈ మచిలీపట్నంలో చిలకలపూడిలో ఉన్న పండరీపురం కీర పండరీపురం, మహారాష్ట్రలో ఉన్న పండరీపురంలో ఉన్న పాండురంగ స్వామి తర్వాత ఈ క్షేత్రం ఈ మచిలీపట్నంలోని చిలకలపూడి క్షేత్రం చాలా ఫేమస్ అండి। ఈ రోజు ఇక్కడ సహస్ర దీపారాధన అలాగే కోలాట మహోత్సవాలు అనేక రకాలు జరుగుతున్నాయి। మీ అందరికీ తెలుసు, నేను గత 4 రోజులుగా ఇక్కడ సంబంధించిన ఇక్కడ ప్రతి వీడియో క్లిప్పింగ్ నేను ఇచ్చేస్తున్నాను। ఇక్కడ ఉన్న ప్రతి కార్యక్రమాన్ని మీకు వీడియోల రూపంలో నేను రిలీజ్ చేస్తున్నాను, పబ్లిష్ చేస్తాను మన ఛానల్లో। అలాగే ప్రతి ఒక్కళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। అండ్ ఇప్పుడు ఇక్కడ సహస్ర దీపారాధన ఇంకా అలాగే పల్లకి సేవలు జరగబోతున్నాయి, అసలు అవేంటి అలాగే జరుగుతాయో చూద్దాం। అండ్ అన్నిటికన్నా ఇంకా మంచి ఇంపార్టెంట్ విషయం అంటే మీకు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను। ఆ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరో మీరు గెస్ట్ చేస్తా ఉండండి, ఈ లోపల నేను ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను।
మీకు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని ఇప్పుడు పరిచయం చేస్తా అని చెప్పే కదా, ఆ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరో కాదు, ప్రముఖ నటి అలాగే ప్రముఖ హోమియో వైద్యురాలు డాక్టర్ మాధవీలత గారు. నమస్తే మాధవీలత గారు. సో మాధవీలత గారు కర్ణాటకలోని ధారవాడ నుంచి వచ్చి ఇక్కడ విజయవాడలో సెటిల్ అయ్యారు. విజయవాడలో ఒక ప్రముఖ వైద్యురాల్లా ఉన్నారు. అలాగే ఈ యొక్క గుడి డెవలప్మెంట్ లో, ఈ యొక్క పాండురంగ స్వామి గుడి డెవలప్మెంట్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. అసలు ఆవిడకి ఈ పాండురంగ స్వామి క్షేత్రంతో అనుబంధం ఎలా ఏర్పడింది, అసలు ఎలా ఇక్కడ ఈ డెవలప్మెంట్ లో పాల్గొనబోతున్నారు, అలాగే భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. మాధవీలత గారు నమస్కారం అండి. చెప్పండి, ఏంటి ఈ గుడి డెవలప్మెంట్ అందరూ మీ పేరే చెప్తున్నారు, మీరు ప్రముఖ నటిని మాకు ఇప్పుడు తెలిసింది, అండ్ అలాగే మంచి డాక్టర్ అని కూడా తెలిసింది. అసలు ఏంటి ఈ గుడి డెవలప్మెంట్ లో మీ భాగం ఏంటి, అసలు మీరు ఎలా ఇచ్చేస్తున్నారు? అందరూ కూడా యాక్టర్స్, మేము డాక్టర్స్ కాబోయి యాక్టర్ అంటారు. కానీ లక్కీగా నేను డాక్టర్ అయినాక ఒక చిన్న అవకాశం, ఉపేంద్ర గారు కర్ణాటకలో మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ఒక చిన్న పాత్ర ఇవ్వటం జరిగింది ఆ మూవీలో. అది నటించాను. చాలా ఆయన ఇప్పటికి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము. ఆయన చాలా డివోషన్ పర్సన్, చాలా మంచివారు ఉపేంద్ర గారు. అలా జరిగింది అంతే నటించడం. కానీ ఇప్పుడు డాక్టర్ గానే ఉండిపోయాను. సో అందరూ యాక్టర్ అయ్యి డాక్టర్ అయితే మీరు డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యారన్నమాట. సరే, ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క గుడి డెవలప్మెంట్ చేస్తున్నాం ఇక్కడ చాలా వరకు ఏంటంటే గుడి శిథిలావస్థ చేరుకుంది. దీన్ని ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఈ గుడిని ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఈ శిథిలావస్థ చేరుకుని ఈ క్షేత్రాన్ని మళ్ళా వైభవానికి తీసుకురావడానికి, పూర్వ వైభవానికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు, మీ యొక్క కమిటీ కానీ, మీ యొక్క కమిటీ? అంటే ఇక్కడ గుళ్ళో కమిటీ అంటూ ఏమీ లేదండి. అర్చకులు నరసింహ గారు ఉన్నారు, ఆయన నేను కలిపి చాలా చర్చించుకుంటున్నాము. ఇప్పుడు భక్తులు మాకు తూర్పు నుంచి అది చాలా మంది వస్తున్నారు, వైజాగ్ చాలా ఊర్ల నుంచి వస్తున్నారు. ఈవెన్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ప్రతి సంవత్సరం భక్తులు 1000 మంది వరకు వస్తున్నారు. పాండురంగ స్వామి పండ్రీపురం నుంచి కూడా వస్తున్నారు. మా అదృష్టం, స్వామి వాళ్ళని కూడా పిలిపించుకుంటున్నారు. పండ్రీపురం పీఠాధిపతులు 4-5 వచ్చారు ఇప్పటికి. వచ్చి స్వామివారు అక్కడికంటే ఇక్కడే వైభవంగా ఉంది, చాలా స్వామివారి విగ్రహం అని చాలా వాళ్ళు అక్కడి నుంచి ఇంకా వాళ్ళు చాలా తరించి స్వామిని చూసి, లేదు ఇక్కడ స్వామి మా కోసమే పీఠాధిపతులు వచ్చారు. వచ్చి స్వామివారిని దర్శించుకుని మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి అని అన్నారు. అందుకని వాళ్ళకి ఇక్కడ ఉండటానికి కొంచెం అకామిడేషన్ అది ఈ ఊర్లో చాలా కష్టంగా ఉంది. సో ఇక్కడ ఏమన్నా డార్మెటరీ అదంతా నిర్మించాలని మా ఇది. నెక్స్ట్ స్వామి దయ వల్ల వచ్చే సంవత్సరానికి అది అవుతుంది అని నాకు బాగా, అది నేను గట్టి సంకల్పం చేసుకున్నాను అది చెయ్యాలని. సో అలాగే ఇప్పుడు మాకు ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క భోజనాలకు సంబంధించి మీరు అన్నదాన కార్యక్రమాలు వారానికి ఒకసారి చేస్తున్నారని తెలిసింది. అసలు అలా కాకుండా రెగ్యులర్ గా నిత్యాన్నదానానికి లేదు, ఎప్పుడు ప్రతి నెల ద్వాదశ భోజనాలు ఉంటాయి. ద్వాదశి భోజనాలు ఒక 150 మందికి అలా పెడుతున్నాము. తర్వాత ఏకాదశి వాళ్ళు ఉపవాసాలు చేసి విరమణ మా గుళ్ళోనే చేస్తారు. చేసి ద్వాదశి భోజనం వాళ్ళు తింటారు. సో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము గుడి తరపు నుంచి. తర్వాత ప్రతి సంవత్సరము ఇక్కడ భక్తులు ఆహారం లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ద్వాదశి నుంచి పౌర్ణమి రోజున అందరూ ఇక్కడ ఉండే షాపుల్లో వాళ్ళందరూ పెడతారండి. కానీ ద్వాదశి రోజున వచ్చిన వాళ్ళు ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ 3 రోజులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. సో అందుకని వాళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని నేను లేదు ఏదన్నా చెయ్యాలి వచ్చిన భక్తులకని అలా ఒక 500 మందితో మొదలైన భోజనాలు ఇప్పటికి వేలల్లో చేరుకుందండి. అవునండి, ఈ రోజు కూడా పెట్టాము. అది కూడా మేము ఒక పెళ్లి భోజనం లాగా పెడతాం. అందరూ అన్నదానం అంటే ఏదో సింపుల్ గా అనుకుంటారు, కానీ మేము 2 కూరలు, 2 స్వీట్లు, 2 పచ్చళ్ళు, పప్పు, సాంబారు, వెజిటేబుల్ పలావ్, పులిహార, ఒకరోజు వెజిటేబుల్ పలావ్, కొబ్బరి అన్నం, పెళ్లిలో ఎలా భోజనాలు ఉంటాయో అలా పెళ్లి భోజనాలు లాగా పెట్టాలని మా కోరిక, తాతగారి కోరిక. టేకి గంగాధరం గారు అని ఆయన మొన్నటి వరకు ఆయనే ఉన్నారు, లాస్ట్ ఇయరే ఆయన ఇదయ్యారు. సో ఆయనకి ఆయన కోరిక ప్రకారం వచ్చిన భక్తులకి చాలా బాగా
ఆయన కూడా మా వంట చేసే ఆయన రాజా గారని ఆయనలోనే స్వామి ఉన్నారని భావిస్తూ ఉంటాను నేను. అసలు ఆయన ఏది చేసినా మహా అద్భుతము. భోజనాలు తిని తర్వాత క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాము. ప్యూర్ ఘీ అన్నిటికీ ఎక్కడ ఏది వాడము. ఎవరికి గొంతులు కూడా పట్టకూడదు భక్తులకి. నేను సహజంగా డాక్టర్ అవటం వల్ల చాలా బాగుంది. నేను కూడా కేర్ తీసుకుని చాలా బాగుంది. నేను తిన్నాను, చాలా టేస్టీగా ఉంది, చాలా ఇదిగా ఉంది. థ్యాంక్ యూ. అది సోమవారం ఇచ్చిన ఒక చిన్న అవకాశం నాకు. అది ఇప్పుడు వేలల్లోనే వందలతో మొదలైంది, ఇప్పుడు వేలల్లోకి చేరుకున్నాం. లక్షల్లో ఆ స్వామి నన్ను అనుగ్రహించాలని అనుకుంటున్నాను. అలాగే మీరు ఎన్నో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ క్షేత్రం యొక్క డెవలప్మెంట్ లో మీరు పాల్పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. నేను మా ఛానల్ వ్యూస్ అలాగే మా ఛానల్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఈయన ప్రముఖ భక్త ఇక్కడ పాండురంగ భక్త సమాజానికి సంబంధించిన రవితేజ గారండి. ఈ రవితేజ గారు ఈ యొక్క ఇప్పుడు ఎలా అయితే మాధవీలత గారు వీళ్ళంతా ఒక భక్త బృందం అన్నమాట. వీళ్ళందరూ ఈ యొక్క క్షేత్రం ఒక డెవలప్మెంట్ లో వీళ్ళందరూ చెయ్యి ఉంది. అలాగే ఈ యొక్క క్షేత్ర ప్రచారంలో కూడా వీళ్ళు చాలా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అలాగే రవితేజ గారు నమస్కారం అండి. సార్ ఏంటి సార్ మీరు ఇట్లా భక్త సమాజం ఇలా ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు? మీ ప్రచారం అసలు ఎలా సాగబోతుంది? ప్రెజెంట్ ఎలా సాగుతుంది? అలాగే భవిష్యత్తు ప్రచారం ఎలా జరగబోతుంది? అందరికీ జై పాండురంగ. ముఖ్యంగా ఇది కేర్ పండరీపురం అని చెప్పేసి, అంటే చిలకలపూడి అనే పేరుతో ఈ గ్రామం ఉంది. ఇక్కడ 1929లో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఏక నరసింహ అని చెప్పేసి ఈ క్షేత్ర పాలకులు ఆయన విజయనగరం జిల్లా ఉత్తరాపల్లి గ్రామం నుండి వచ్చి, అప్పట్లో ఈ బందరు గ్రామంలో, దీన్ని బందరు అని కూడా అంటారు, ఈ గ్రామంలో ఉంటూ ఇలా కార్తీక పౌర్ణమి ఉత్సవాలప్పుడు సముద్రస్థానం వెళ్ళే వాళ్ళకి ఆయన యాత్రికులకి భక్త బృందం అంతా కూడా కలిసి ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివభక్తుడు ఆయనకు ఒకసారి స్వామివారి కల్లో కనిపించి, నేను పాండురంగుడిగా నేను వెలుస్తాను, నువ్వు అందరికీ కూడా గుడి వెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రచారం చేసి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పగా ఆయన అది కలగా భావించారు. అలాగే ఆయన శివభక్తుడు కాబట్టి స్వామివారు ఇక్కడ వెళ్ళడం ఏంటని చెప్పి ఆయన అనుకున్నారు. అదే విధంగా ఆయనకి శివకేశు స్వరూపుగా, అంటే నారాయణుడు శివుడు కలిసి అంటే పాండురంగ అవతారమే శివకేశు స్వరూపం, ఇలా వెలుస్తానని చెప్పగానే ఆయన కలగా భావించారు. తర్వాత ఇలా వరుసగా 2 రోజుల పాటు కళ రావడం, తర్వాత ఇది కళాలు ఇలా వస్తుందని చెప్పేసి మహారాష్ట్రలో ఉన్న పండరీపురం వెళ్ళడం, అక్కడ ఆ గురువు గారికి కూడా కళ్ళలో కనిపించి ఒక నరసింహ అనే ఒక భక్తులు వస్తారు, ఆయనకి గుడి కట్టమని చెప్తున్నాను కానీ ఆయన కలగా భావిస్తారు, నువ్వు అది తెలియపరచని అనడం. వెంటనే ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గురువుగారు ఇతన్ని పేరు పెట్టి వెళ్ళడం, అయ్యో నా పేరు మీకు ఎలా తెలుసు అని అంటే, నీ గురించి అంతా నాకు తెలుసు, ఇలా పలానా రోజు స్వామివారు నీ కళ్ళలోకి వచ్చి ఇలా స్వయంగా వెలుస్తాను అని చెప్పేసి మీరు చెప్తుంటే కలగా భావిస్తాం, అది కళ కాదు నిజం అని చెప్పడం. వెంటనే అయ్యో నేను అది కలగా అనుకున్నాను అని చెప్పేసి ఆయన అనుకోవడం, అక్కడి నుండి వచ్చి అందరితో సంప్రదించి గుడి కట్టడం ప్రారంభమైంది. అప్పుడు చిలికి ద్వాదశి, ఈ క్షేత్రం ప్రసిద్ధి ఏంటంటే కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత చిలికి ద్వాదశి, ఆ రోజు స్వామివారు వెలుస్తానని చెప్పడం, అప్పట్లోనే 10,000 మంది భక్తులను ఇక్కడికి పిలిపించిన తర్వాత అన్న టైంకి స్వామివారు వెళ్ళలేదు. వెంటనే ఈ క్షేత్రం స్వామివారు ఎదురుంటే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేశారు. అంటే ఎక్కడైతే విష్ణు ఉంటారో అక్కడ శివుడు ఉంటారు, ఎక్కడైతే శివుడు ఉంటారో అక్కడ విష్ణు ఉంటారు. విష్ణు వెలుస్తున్నారు కాబట్టి శివ సమానుడైన రుద్రావతారం అయిన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ముందు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడు ఆయన హనుమంతుడిని అడగడం, ఆ ఆంజనేయుడు నా రాముడు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని చెప్పేసి అన్ను, అందరి చేత విఠలనామం పలకమని చెప్తే అప్పుడు అందరి చేత కూడా ఆయన రామకృష్ణ హరి అని విఠలనామం పలకడం. వెంటనే బ్రిటిష్ వాళ్ళు స్వామి వెళ్ళడం ఏంటి, ఇదంతా అబద్ధం, దొంగతనంగా విగ్రహాన్ని నేను పెట్టేస్తారని చెప్పేసి వాళ్ళు భావించడం.
బ్రిటిష్ వాళ్ళు తలుపులు అవి వేసి పోలీస్ కాపలా పెట్టారన్నమాట. అంటే ఎలా వెలుస్తారు స్వామి చూద్దాం. కానీ అందరూ కూడా భగవంతుడికి సాటరా దేది మరొక ఉండదు. అందరూ చూస్తుండగానే సూర్య భగవాన్ నుండి ఒక జ్యోతిగా వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి పెద్ద శబ్దం రావడం, వెంటనే తలుపులు తెరుచుకొని పాండురంగుడు స్వయంగా వెళ్ళడం జరిగింది. ఇది యథార్థంగా ఇది అందరూ చూస్తుండగా 1929లో జరిగిన యథార్థ సంఘటన. అందువల్ల స్వయంగా ఇక్కడ క్షేత్ర మహిమ ఏంటంటే ఇక్కడ ఉండదు, దర్శనానికి టికెట్ కూడా ఉండదు. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు అందరికీ కూడా ఉచితంగా దర్శనం ఇక్కడ లభించాలని నేను అందరి వాడిని, కొందరు వాడిని కాదు, నేను అందరి వాడిని అనే అభిప్రాయంతో స్వయంగా అక్కడ స్వామి ఏం చేశారంటే ఉండి కానీ దర్శనం టికెట్లు కానీ ఉండదు. స్వామి పాదాలకి ఏ క్షేత్రంలో కూడా లేదు. స్వామిని డైరెక్ట్గా మనం అలింగనం చేసుకోవచ్చు, ఆ పాద స్పర్శ చేసుకోవచ్చు. ఎక్కడ ఏది అడిగినా అది జరిగి తీరుతుంది, ఇది జరగకుండా ఉన్నది ఉండదు. ఇది ఈ క్షేత్ర మహిమ ఇలా ఆ నోట ఈ నోట ఉండడం. 1998లో స్వాతి పుస్తకంలో నేను చదవడం, స్వామి మహిమ ఏంటో తెలుసుకుందని చెప్పేసి రావడం. అలాగే మాది విశాఖ జిల్లా గోడవరం గ్రామం, గోవాడ అనే గ్రామం మా సొంత ఊరు. నేను పాలకొల్లో ఉంటూ స్కూల్స్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. అలాగే చిన్నప్పటి నుండి భక్తి అంటే బాగా ఇష్టం, కృష్ణుడు అంటే మహా ఇష్టం. కృష్ణ భక్తుడు అవ్వాలని కోరిక. ఈ స్వామి క్షేత్రం తెలుసుకొని ఇక్కడికి రావడం, ఆ స్వామి విలువని నేను గుర్తించి అందరికీ కూడా భగవంతుడి కోసం బ్రతకాలని చెప్పి తెలియపరచడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అప్పట్లో నేను చాలా గ్రామాలు వెళ్ళడం, ఆ స్వామి ఏదైతే కోరుకున్నారో సంతానం లేని వారికి కానీ సమస్యలు ఉన్నవారికి కానీ ఎలాంటి కోరికైనా సరే ఇక్కడికి జరిగి తీరుతుంది. నాకు 2 మగపిల్లలు, 2 ఒక బాబు పేరు జ్ఞానదేవ్, ఇంకోటి పేరు నామదేవ్. ఈ పిల్లలు ఎప్పుడు పుడతారనేది నేను ముందే డైరీలో రాసి ఆ ప్రకారంగా భక్తులకి చెప్పడం జరిగింది. అదే టైంలో పిల్లలు కూడా పుట్టడం జరిగింది. పెద్ద బాబు పేరు జ్ఞానదేవ్, చిన్న బాబు పేరు నామదేవ్. ఇలాగా ఒకసారి 2016లో 17లో మా అబ్బాయికి చిన్నబాబుకి బుగ్గలో కాయలా వచ్చింది. అది వైద్యాలు చూపించాం, చాలా హాస్పిటల్లో చూపిస్తుంది, క్యాన్సర్ అని చెప్పేసి అన్నారు. అప్పట్లో మద్రాసు కూడా తీసుకెళ్ళడం జరిగింది. బాబు బ్రతకడం ఇది అసలు 1,00,000కి ఒకరికి వస్తుంది, మీ బాబు బ్రతకడం అని చెప్పేసి అన్నం జరిగింది. కానీ నాకు భగవంతుడు ఆయన కోసం నమ్ముకొని ఇంత ప్రచారం చేస్తాం కదా, ఎన్నో మహిమలు జరిగాయి కదా. నిజంగా ఎంతో మందికి సంతానం లేని వారికి సంతానం కలవడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం, ఇలాగే అనేక సమస్యలు ఉన్న వాళ్ళకి అన్నీ తొలిగిపోయాయి. కానీ నేను ఆ స్వామి కోసం అంకితం అయ్యాను. ఇంత ప్రచారం చేస్తా, రోజుకు గ్రామం చెప్పిన సరే. ఎలా వచ్చిందంటే మనం చేసిన కూడా కర్మలు ఉంటాయి. అంటే ఎవరైనా చేసిన కర్మ అనుభవించక తప్పదు, ఎవరైనా భూమి మీద పుట్టారు. శ్రీరాముడు అంతటి వాడే రావణాసుడు హత్య నిమిత్తం, ఆ పాప దోష పరిహార నిమిత్తం 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేశారు. అలా ఆయన పాప దోషం పోగొట్టింది. మనం కూడా చేసిన ఎన్నో పొరపాట్లు ఉంటాయి, గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ. ఏదో తెలియక ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు కాక స్వామి, ఎందుకంటే ఎవరైనా చేసి ఉంటాం మానవ జన్మ వచ్చాక. ఆ కర్మదోషం నాకు పిల్లల రూపంలో ఆ బాబుకి అలా వచ్చింది. కానీ భగవంతుడి పాదాన్ని ఆశ్రయించిన వాడికి కొండంత కర్మను గోరంతగా చేస్తాడు అన్నట్టుగా వాళ్ళు క్యాన్సర్ మీ బాబు బతకడన్నారు అని అన్న ఆ రామదాస్ కొడుకు చచ్చిపోతే ఏ విధంగా అయితే బ్రతికించారు, అదే విధంగా గోరా కుంభార్ అనే పాండురంగ భక్తుడు అతని కొడుకు చనిపోతే తిరిగి బ్రతికించి ఇచ్చాడు స్వామి. నేను ఆ స్వామి కోసం నిస్వార్థంగా ప్రతి గ్రామం కూడా తిరిగి చేస్తాం. ఇది తప్పనిసరిగా స్వామి మెరికల్ చేయాలని భావించడం. ముక్క తీసి అమెరికా పంపారు. పంపితే ఆవిడ మా సతీమణి ఒకసారి ఇలా ఉంచండి. అప్పుడు ఈవిడ నేను పాండురంగ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసి ప్రతి గ్రామం కూడా ఫోన్ చేసి చెప్పాను. ఏమని చెప్పానండి, నేను ఒకటే చెప్తానండి, 10 మంది ఏకమై పిలిస్తే భగవంతుడు తప్పక వస్తాడు. ఇందుకు వెళ్ళడం లేదు, సందేహం వలదు. ఎందెందు వెతికినా నిర్భావన తద్భావత అంటారు. అంటే నువ్వు ఏ రూపాన్ని నమ్మినా 10 మంది కలిసి ప్రార్థిస్తే దేవుడు వచ్చి తీరుతాడు. ఇదే అందరికీ చెప్పానండి. అన్ని గ్రామాలు ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పాను. ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆ రోజు మేము తమిళనాడులో ఒకటే నిర్ణయం తీసుకున్నాం, బాబుకి మళ్ళీ క్యాన్సర్ అని వస్తే చనిపోదామని నిర్ణయం తీసుకున్నాం. అంత స్థితికి వెళ్ళిపోయాం. కానీ నాకు నమ్మకం ఆయన ఉన్నాడు, ఎన్నో మహిమలు చేశారని. వెంటనే అమెరికా నుండి రిపోర్ట్ వచ్చిందండి, అపోలో హాస్పిటల్ వచ్చింది, మమ్మల్ని రమ్మని. ఈవిడ నేను వెళ్తున్నప్పుడు ఈవిడ భయపడిపోయి అమ్మో రిపోర్ట్ ఏమొస్తుందో, ఇంకా మనకి ఇది చావేమో అని. నాకు నమ్మకం ఉంది.
సరే ఇప్పుడు ఒక దగ్గర ఆగిపోయిందండి. నేనే వెళ్ళబడికి డాక్టర్లు అందరూ కూడా నమస్కారం పెట్టి ఇది క్యాన్సర్ కాదు అని రిపోర్టు, ఇక్కడ అన్ని హాస్పిటల్లో క్యాన్సర్ అని వచ్చింది రిపోర్టు, అమెరికా నుండి ఇది క్యాన్సర్ కాదు అని రిపోర్ట్ వచ్చింది. అంటే భగవంతుడు తను నమ్ముకున్న వాడికి ఎప్పుడు కూడా అన్యాయం చేయడం. ఒక పెద్ద కర్మని ఏం చేశాడంటే స్వామి చిన్నదే కర్మ ద్వారా అది తొలగించినట్టు చేశాడు. ఇంక ఎప్పుడైతే స్వామి ఆ మహిమ చేశారో పూర్తిగా ఇంకా మనం ఉద్యోగాలండి ఇద్దరికి అన్ని కూడా జాబ్స్ రిజైన్ చేసి భగవత్ సేవలోనే గడపాలని నేను లైబ్రేరియన్గా చేసేవాడిని. ఇప్పుడు వెటర్నరీ అసిస్టెంట్గా చేశాను. ఇంకా అన్నీ వదిలేసి భగవత్ సేవలోనే నిర్ణయం తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి మొత్తం చుట్టూ ప్రచారం చేస్తాను. అయితే ఇంట్లో మా అన్నదమ్ములు మా నాన్నగారు కూడా దైవికంగా ఉండి అన్నదమ్ములు కూడా భగవద్ ధ్యానంలో ఉన్నారు. అన్నదమ్ములు అందరూ ఎంత చిన్న వయసులో ఎందుకు కొన్నాళ్ళు ఉద్యోగాలు చేసి వెళ్ళొచ్చు కదా అంటే ఎప్పుడు ముసలాయకి మనం చేయలేము, ఇప్పుడే చేయగలం అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడి కోసం బ్రతకాలని మేమిద్దరు కూడా కంకణం కట్టుకుని రోజుకు ఒక గ్రామం వెళ్తా ఉంటాం. ఇలా ప్రతి చూడండి భగవంతుడు దయతో దేవతలు కూడా వర్షిస్తారు అన్నట్టు వర్షం ఎలా పడుతుందంటే ఆయన గురించి చెప్తున్నప్పుడు ఇలా రోజుకు ఒక గ్రామం వెళ్ళి అలా 150 గ్రామాలు డెవలప్ చేసి తర్వాత ఈ క్షేత్రంలో ఎంతో వైభవం ఉంది, బాగా డెవలప్ చేయాలి అనుబడికి ఈ లోపల అమ్మా చెల్లాయి ఒకసారి రండి, మీరు రండి, ఒకసారి రండి రండి అయిపోయింది, ఒకసారి రండి ఒక్క నిమిషం. ఈ చెల్లాయి మధ్యలో మాకు తగలడం డాక్టర్ గారు ఈవిడ చల్ల విజయవాడ మీకు ఏమీ లోటు లేదండి, భక్తులు ఎంతమంది వచ్చినా సరే మీకు అన్నదానానికి నేను ఉన్నాను అని చెప్పేసి ఒక అన్నపూర్ణాదేవిగా ఈ చెల్లాయి ఇక్కడ పరిచయం అవ్వడం. అప్పటి నుండి ఈ క్షేత్రపాలకుల నరసింహ గారు రామకృష్ణ గారు ఈ చెల్ల మేము అందరూ ఏకమయ్యి చక్కగా ఈ దైవికమైన కార్యక్రమాలు చేయడం అది జరుగుతుంది. నిజంగా నమ్ముకున్న వాడికి ఇక్కడ ఎలాంటి సమస్యను ఎలాంటి కోరికైనా జరిగి తీరుతుంది. కాకపోతే మనం కోరుకున్న ఆ కోరికలో న్యాయం అనేది ఉండాలి, ధర్మం అనేది ఉండాలి. ఉపకారం చేయకపోయిన పర్లేదు కానీ అపకారం చేయకుండా అత్తలారా కోడలను కూతురుగా చూడండి, కోడలారా అత్తని తల్లిలా చూడండి, ఉన్నంతలో మంచిగా బ్రతకండి. మన కారణంగా ఎవ్వరూ కూడా బాధపడకూడదు. పాండురంగుడికి కావాల్సింది ఏంటంటే అండి భక్తి కన్నా గొప్పది, పాట కన్నా గొప్పది, అన్నదానం కన్నా గొప్పది, దైవ సేవ నామం కన్నా గొప్పది. ఎదుటి వ్యక్తిని మోసం చేయకుండా బాధ పెట్టకుండా ఎవరైతే ఉంటారో మీరు పూజ చేయకపోయినా పర్వాలేదు నేను వాళ్ళ దగ్గర ఉంటాను అని స్వామి సందేశాన్ని ఈ విధంగా ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తూ ఇప్పుడు వైజాగ్ నుండి ఒక 550 మంది భక్తులు లైన్కి వచ్చారు, వాళ్ళంతా కూడా దర్శనం చేసుకుంటారు. అందువల్ల ఇది క్షేత్రం దానికి. ఓకే రవితేజ గారు, ఇంకా మీరు ఇంకా మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని, అలాగే ఈ పండరీనాథుడి గురించి ప్రతి ఒక్కరికి తెలిసేటి ప్రచారం చేయాలని, దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసేటి చేయాలని నేను మా వ్యూవర్స్ మా ఛానల్ ప్రేక్షకులు అలాగే మా ఛానల్ మేనేజ్మెంట్ అందరూ కోరుకుంటున్నాను. నమస్తే. జై పాండురంగ.